సార్ ఎస్ ఇదిగోండి సార్, ఇందాక మీరు టైప్ చేసి తీసుకురమ్మన్న లెటర్ ప్రింట్అవుట్. గుడ్. ఎక్కువ టైపింగ్ మిస్టేక్స్ లేవు, కేవలం 2 ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సరే, ఇప్పుడు లెటర్లోని 2వ లైన్ చూద్దాం. ఏంటి, మీ ఇంటిని దొంగలు దోచుకెళ్ళారా? సరే, వాళ్ళని ఎలాగైనా సరే వెతికి పట్టుకొని స్టేషన్ తీసుకురండి. వాళ్ళకి జైలు శిక్ష పడేలా చేసే పూచి నాది. నమస్కారం అండి ఎస్ఐ బాబు గారు. ఏరా కిట్టిగా, ఇలా వచ్చావు? ఈ దారంటే వెళ్తా ఉంటా అండి, ఒకసారి చూసిపోదాని వచ్చానండి. ఇంకా జేబులు కొడుతున్నావా? అబ్బాయి లేదండి, నడవ మానేశాను. అయితే బుద్ధిమంతుడు అయిపోయానమాట. అబ్బాయి అదేం లేదండి, ఈ మధ్య నాకు చాలా మతిమరుపు వచ్చేసిందండి. ఎంత మతిమరుపు అంటే అండి, నా జోబులు నేనే కత్తిరించేసుకుంటున్నాను. కాబట్టి రంగన్న, ఇప్పటిదాకా నేను చెప్పిన దాన్ని బట్టి నీకేమర్థమైందో చెప్పు. చదువు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయ్యా. వెరీ గుడ్. అందుకనే అందరూ చదువుకోవాలిరా. కానీ ఈ వయసులో ఏ వయసులో అయినా చదువుకోవచ్చురా. చదువుకి వయసు అడ్డు రాదు. సాయంత్రాలు మన ఊర్లో ఉన్న వయోజన విద్యా కేంద్రాలకు వెళ్ళి చదువుకో. సరే బాబు. చదువుకోకుండా నీ సంతకం నువ్వు కూడా పెట్టుకోలేకపోతే అది ఎంత బాధాకరమైన విషయంరా. అది సరే కానీ బాబు, ఆ చదువుకుంటే అదేదో ఫోర్జరీ, దొంగ సంతకాలు అంటారే, అవి కూడా ఎట్టొచ్చాయి గారు.